హలో తమ్ముళ్ళు, నమస్తే. ఈ ఎపిసోడ్లో చూసి ఎలా చేయాలో నేర్చుకుందాం, ఓకేనా? అయితే హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు ఇది ప్రొఫెషనల్ జాబ్ అని తెలుసు వాళ్ళకు, కానీ ఎలా చేయాలో చేయాలో చేయొద్దు అని తెలియదు. కాకపోతే ఇది మంచి జాబు, ఇది కొద్దిగా ప్రొఫెషనల్గా బాగానే ఉంటుంది. సాలరీ కూడా ఎక్స్పెక్ట్ ఇవ్వచ్చు. దీని మీద మనము మంచిగా ఉంటుంది. ప్రొఫెషనల్ జాబ్ ఇది బాగానే ఉంటుంది. మీరు చేయాలంటే ఇది నేర్చుకోవచ్చు. ఇది కుకుంబర్, ఇది రైస్లో పెట్టాలి కావచ్చు. మనం మరి సైజు చూసి కట్ చేసుకోవాలి సెంటర్లో, ఓకేనా? కట్ చేసుకొని ఇలా చూసుకొని తర్వాత కుకుంబర్ మంచిగా మీడియం కట్ కుకుంబర్ ఎట్లా కట్ చేయాలంటే మంచి దానికి సరిపోయేటట్టు కట్ చేసుకోవాలి యాక్చువల్లీ, ఓకేనా? అయితే కట్ చేసుకున్నాం కదా, మంచిగా మ్యాట్ మీద పెట్టుకోవాలన్నట్టు. బ్యాంబో మ్యాట్ ఉంటుంది అది. ఇంకా మరి అయితే ఇప్పుడు సల్మాన్ పెట్టుకోవాలి. సల్మాన్ తీస్తున్నా, ఆల్రెడీ పెడతావు. కట్ చేసి సెంటర్లో కట్ చేసి పెట్టుకోవాలి. సల్మాన్ కట్ చేసుకున్నాక మంచిగా కట్ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి. అయితే బాగా పెట్టుకుంటే బాగా వస్తుంది రోలు, లేకపోతే అక్కడిక్కడ పెడితే తేడా అవుతుంది రోలు కొద్దిగా. ఫస్ట్ టైం చేసేటోళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్, కానీ ఇక చేస్తూ పోతే అలవాటు అవుతుంది. అది సల్మాన్ హాఫ్ కట్ ఉంటాయి చూడు, అది అక్కడక్కడ హాఫ్ కట్ మనము ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అది వేస్టేజ్ కాకుండా ఇందులో ఫీడింగ్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఇది సల్మాన్ ఇలా కట్ చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకుంటామంటే మంచిగా రోల్ తయారవుతుంది. ఓన్లీ ఇది క్రేజీ రూల్ అంటారు. సల్మాన్ని కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. సల్మాన్, కుకుంబర్, స్ట్రీమ్స్. అదే స్ట్రీమ్స్ అంటే ఎక్కడియో అనుకోలేరు, మన ఇండియాలో మన ఇది ఎక్కడంటే ఇప్పుడు తెలిసే కదా, మేము గోదావరి వెళ్ళామండి. అదే అండి, అక్కడి గోదావరిలో స్ట్రీమ్స్. మన ఇండియా మన ఆంధ్ర గోదావరి నుంచి ఎక్కడో ఒకటి ఎక్కడికో వచ్చి ఇక్కడ తయారవుతుంది చూడు. ఇంకా మరి అయితే ఇప్పుడు కట్ చేసినాక ఇందులో పెట్టుకొని నార్మల్గా ఇక నేను ప్రిపేర్ చేస్తూనే 3 రోళ్ళు అన్నట్టు, ఓకేనా? అయితే ఇది మంచి జాబు, కానీ చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. సాలరీ మాత్రం మంచిగా ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ అంటే బాగా ప్రొఫెషనల్. ఇక నేర్చుకోవాలనుకుంటే ఈ పని నేర్చుకోనికి ఏ లోటు లేదనుకో, ఇది మంచిగానే ఉంటుంది. పని మాత్రం మామూలుగా ఉండదు. దాదాపు దీని మీద ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు, 1 lakh మీదనే ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. మన సీనియారిటీ అయినా కొద్దీ మంచిగా ఉంటుంది సాలరీ. ఇది బాగానే ఉంటుంది మంచిగా. ఇక కొద్దిగా కష్టమా అంటే అంతగానే మేము కష్టం ఉండదు. ఇక మనము ఇక నిలుచోవాలంటే మొత్తం ఇక ఇక అందరికీ తెలిసే కదా హోటల్లో ఎలా ఉంటుందో. దాదాపు పని అంటే ఇక మామూలు పని ఉండదు. ఇక చేసుకోవాలంటే ఇక ఇంతే. ఇక నిలుచుండే చేసుకోవాలా. 12 గంటలు ఉంటే 12 గంటలు ఎలా వచ్చిందో రూల్స్ చూడండి, ఎంత బాగుందో. ఇది క్రేజీ రూల్ అంటారు దీన్ని, ఓకేనా తమ్ముడు? ఇది మీరు చేసుకోవాలనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ చేసేటోళ్ళకు ఎలాంటి ఐడియా, ఏం చేయాలా అని ఐడియా లేకపోతే అందు గురించే ఈ ఛానల్ నేను పెట్టుకున్నాను. అయితే నాకు ఇంతకుముందు ఏ ఐడియా లేదు, ఏం చేసుకోవాలో ఏం నేర్చుకోవాలో అన్నది అవగాహన లేకనే ఇది ఏం చేయాలో నాకు అసలు అర్థమే కాకపోతుండే ఇండియాలో ఉన్నప్పుడు. ఏదో హోటల్ మేనేజ్మెంట్ చేసినామా అంటే చేసినామా అంతే. ఈడికి వచ్చినాక అర్థమైంది కాంటినెంటల్ అంటే ఏంటిది, చైనీస్ అంటే ఏంటిది, అప్టైజర్ అంటే ఏంటిది, ఇక సలాడ్స్ అంటే ఏంటి అని యాక్చువల్లీ నేను చూసి ఇక మొత్తం పర్ఫెక్ట్ చూసి చేస్తాను అనుకో. ఇండియా నుంచి మాది ఇందూర్ అంటే ఏదో అనుకోలేదు, నిజామాబాద్, ఓకేనా? 3 రోళ్ళు చేసిన ఇగో కట్ చేస్తా చూడు. సెంటర్లకు సైజ్ చూసి కట్ చేసుకోవాలన్నట్టు. అది దాదాపు మంచిగా బరాబర్ సైజ్ చూస్తా, అంటే క్లీన్ చేసుకోవాలన్నట్టు. ఇది అంతా
ఇవి ఎట్లా వచ్చింది చూడు, లోపల సల్మాను, కుకుంబరు, స్ట్రీమ్స్ అవన్నీ ఏర్పడుతున్నాయి. ఇక అది శానిటైజర్ వాటర్ ఉంటాయి అన్నట్టు. సైజ్ చూసి కట్ చేసుకునే ఉంటుంది దాదాపు. ఇక మంచిగా ప్రిపరేషన్ అనేది మంచిగా చేసుకుంటే ఇలా విడిపోతున్నాయి చూడు. రైస్ టచ్చే కాదు అసలు. అది చూసి వినిగర్ వేసి ఇట్లా చేస్తాం కదా, ఈ కొద్దిగా మంచిగా ఉండేటందుకు మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి, మ్యాట్ వేసుకొని కొద్దిగా ఇక స్ట్రేట్ చేసుకోవాలి, మ్యాట్ వేసుకొని. చూడండి రోళ్ళు ఎట్లా ఉన్నాయి. కొద్దిగా ఫస్ట్లో చేసేటప్పుడు ఇబ్బందే, ఇక చేస్తూ పోతే ఇక ఓకే అనుకో, బాగానే ఉంటుంది. మనం యాక్చువల్లీ ఇక మనం ఏది అనుకుంటే ఇక అది కాలేము. కాకపోతే ఇక చేయాలనుకుని పట్టుదల ఉంటే ఏదైనా చేస్తాం ఇక. ఓకేనా తమ్ముడు? కానీ మీరు చేసేది మాత్రం ఇది మంచిగా ఉంటుంది జాబు. నాకు నా అనుభవంతో చెప్తున్నా. ఇక చేసి పెట్టేసిన. ఇక ఇప్పుడు పని అంతా అయిపోయింది. ఇక అయిపోయిందంటే మొత్తం అయిపోలే, ఇక తర్వాత మిజం ప్లేస్ వేసుకోవాలా. ఇప్పుడైతే ఈ పని అయితే అయిపోయింది. కొద్దిగా లైక్ చేయండి, నా ఛానల్ని